నేను మన శృంగేరి భారతీయ తీర్థస్వామి దగ్గరికి వెళ్ళి ప్రత్యక్షంగా చూసి విని ఎంతో ఆనందించా. నిజంగా దక్షిణామనాయ పీఠం అంటే అదేరా బాబు అని. ముఖ్యమంత్రులును గవర్నర్లు లాంటి వాళ్ళు వస్తే ఆయన ఇంటర్వ్యూ ఇవ్వట. చాలా ఒకవేళ ఇవ్వాల్సి వచ్చినా ఎవరైనా వచ్చి ఏమండి తప్పదండి వాళ్ళు ఏదో పరిపాలిస్తున్నారు బాగుండదు, ఒక్క నిమిషం కనిపిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ నాయకులు కూడా తక్కువ వాళ్ళు కదా, కక్షలు సాధించే రకాలు, లేనిపోని గొడవలు పెట్టేస్తారు. కంచిపీఠంలో చూశాంగా పరిస్థితులు, ఎంత దౌర్భాగ్యాన్ని హిందూ జాతి మొత్తం ఎదుర్కొందో. నిర్దోషులే బయటపడ్డారు. ఏముంది, పీఠాన్ని అలరజేసి పెట్టినట్టు అయింది. అలాగే మరి ఇంకో దాని మీద జరగదనేమిటి అని అంటే కూడా ఆయన చాలా విసుగ్గా విరక్తిగా, ఏమిటి వీళ్ళందరూ వస్తారు వాళ్ళకి మనం ఏం చెబుతాం, రమ్మనండి ఏదో పొమ్మనండి అంటే అంత. అదే ఆ స్వామి పండితులు కానీ నిజమైన యోగులు కానీ జ్ఞానులు కానీ సేవాభావంతో ఉండేటువంటి భక్తులు కానీ వస్తే హాయిగా మాట్లాడతారు, గంటల తరబడి మాట్లాడతారు. దాన్ని సమయం ఇబ్బంది అయిపోయిందని మాట్లాడుకోరు. వాళ్ళని ప్రత్యేకంగా కూడా పిలుస్తారు, ఆదరిస్తారు, ప్రోత్సహిస్తారు ఆయా రంగాలు.